హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఓం నమ శివాయ. ఈరోజు మనం ఎక్స్ప్లోర్ తెలంగాణ టెంపుల్ సిరీస్లో ఫస్ట్ టెంపుల్కి అయితే వచ్చాము. ఈ ఆలయం మనకి గట్కేసర్కి దగ్గరలో అయితే ఉంటుంది, పోచారం అనే విలేజ్లో. ఈరోజు మనం వచ్చిన ఆలయము శ్రీ సర్వమంగళ సమేత స్ఫటిక లింగేశ్వర స్వామి ఆలయం అనమాట. ఈ ఆలయంలో మనకి సర్వమంగళ దేవితో పాటు మనకి స్ఫటిక లింగేశ్వర స్వామి మరియు 12 జ్యోతిర్లింగాలను కూడా దర్శనం చేసుకోవచ్చు. మనము స్ఫటికలింగాన్ని పూజించడం వల్ల మన ఆయుష్శక్తి పెరుగుతుంది. ఈ స్ఫటికలింగానికి ఇంకొకటి ఏంటంటే మనల్ని ఆకర్షిస్తుంది అనమాట ఈ లింగం అయితే. సో ఇప్పుడు మనం ఆలయం లోపలికి వెళ్ళి మొత్తం అంతా చూసేద్దాం. ఈ ఆలయం ఎలా ఉందో చూసేద్దామా? పదండి వెళ్దాం, నాతో పాటు మీరు కూడా రండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓం నమః శివాయ. మనం దేవాలయంకి వెళ్ళే ముందు మనకు ముందు ఇక్కడ హనుమంతుని ఆలయం అయితే ఉంది. ఇప్పుడు ఆలయం లోపలికైతే వెళ్దాం. ఈ ఆలయంలో ఒక చిత్రం ఉంటుంది, చూపిస్తాను మీకు అది. జై శ్రీరామ్. ఇప్పుడు మనం ఆలయం లోపలికైతే వెళ్తున్నాం. ఈ ఆలయంలో ఉన్న హనుమంతునికి కొప్పు అయితే ఉంటుంది. సో నేనైతే చాలా ఆలయంకి వెళ్ళాను, కానీ ఇలాంటి ఒక ఆలయంకి అయితే ఎప్పుడైతే వెళ్ళలేదు. ఇక్కడే చూస్తున్నాను మొదటిసారిగా. అండ్ ఇంకొకటి వచ్చేసి హనుమంతునికి ఒంటె వాహనం అంట. ఇది ఫస్ట్ టైం నేను చూడడం అయితే. ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఒంటె విగ్రహం అయితే ఉంది ఇక్కడ. సో ఈ ఒంటె హనుమంతునికి వాహనం అంట. హనుమంతుని దర్శనం చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం మెయిన్ టెంపుల్కి అయితే వెళ్దాం. ఇప్పుడు మనం లోపలికైతే వెళ్దాం. ఇది ఆలయ మెయిన్ గోపురం అనమాట. సో ఇక్కడ రథం కనిపిస్తుంది కదా. సో ఇక్కడ రీసెంట్గా ఈ ఆలయానికి వార్షికోత్సవం అయితే చేశారు, అప్పుడు ఈ రథోత్సవం అయితే జరిగిందనమాట. సో ఇది మనకి మెయిన్ గోపురం అనమాట. చూసుకోవచ్చు ఎంత బాగుంది అనేది. చాలా అంటే చాలా బాగుంది. సో ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్లో మనకి కోనేరు అయితే కనిపిస్తుంది. అక్కడ మనకి శివపార్వతుల విగ్రహాలు అయితే ఉంటాయి కలిసి, అర్ధనారీశ్వర. ఇక్కడ మనకి కోనేరు అయితే ఉంది ఆలయంది. రథం చూసుకోవచ్చు ఎంత బాగుంది, అసలు చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు మనం లోపలికైతే వెళ్దాం. ఈ ఆలయం మనకి చాలా స్పేస్లో అయితే ఉంటుంది, విశాలంగా అయితే ఉంటుంది, చూసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఆ పందిర్లు వేసారు కాబట్టి మనకి ఎక్కువ కనిపించట్లేదు. ఇక్కడ ఎడమ వైపుకి తిరిగితే మనకి మానసదేవి అమ్మవారు అయితే ఉంటారు, చూపిస్తాను. మానసదేవి అమ్మవారు అనమాట. ఈ అమ్మవారికి పూజలు చేస్తే సంతానం కలుగుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం అనమాట. మానసదేవి అమ్మవారు, ఈ అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ పూజలు చేస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకం. ఇక్కడ ప్రతి మంగళవారం అమ్మవారికి అభిషేకం అయితే జరుగుతుంది. ఆ రోజు వచ్చి ఇక్కడ పూజలు చేసుకున్న వారికి సంతానం అయితే లభిస్తుందని భక్తుల నమ్మకం అనమాట. ఇప్పుడు మనం స్వామివారిని దర్శించుకుందామా? పదండి. ఇక్కడ మనకి ఎత్తైన ధ్వజస్తంభం అయితే కనిపిస్తుంది, చూసుకోవచ్చు. చాలా బాగుంది ఈ ధ్వజస్తంభం అయితే. ఓం నమ శివాయ. హర హర మహాదేవ్. హర హర మహాదేవ్. ఇప్పుడు మనం ఆలయం లోపలికైతే వెళ్తున్నాం. ఇక్కడ మనకి శివయ్య వాహనం అయితే ఉంది, నందీశ్వరుడు. చాలా పెద్దగా అయితే ఉంది విగ్రహం అయితే. ఇప్పుడు మనం స్వామివారిని దర్శించుకుందాము. దాంతోపాటు మనకి ఇక్కడ లక్ష్మీ గణపతి మరియు సర్వమంగళ దేవి కూడా దర్శనం అయితే ఇస్తారు. సో వాటిని చూసుకొని మనం బయటకైతే వెళ్దాం. మనకి లక్ష్మీ గణపతి అనమాట. ఈ లక్ష్మీ గణపతికి 3 కళ్ళు అయితే ఉంటాయి. సో అందరు దర్శనం అయితే చేసుకోండి. తర్వాత మనకి స్ఫటిక లింగేశ్వర స్వామి దర్శనం ఉంటుంది.
సర్వమంగళ దేవి అనమాట. అందరూ దర్శనం చేసుకోండి. స్వామివారి దర్శనం చేసుకున్నాం కదా, ఇప్పుడు ఆలయం చుట్టూ ఉన్న కొన్ని విగ్రహాలను చూసుకుందాం మనమైతే. ఓం గణపతయ నమః. ఇక్కడ నుంచి మన క్లాస్కి వెళ్తే మనకి అయ్యప్ప స్వామి అయితే ఉన్నాడు. 18 మెట్లతో మనకి అయ్యప్ప స్వామి దర్శనం ఇస్తుండు. సో అందరూ దర్శనం చేసుకోండి. సో అక్కడ గణపతి విగ్రహం, మరి ఇక్కడ కుమారస్వామి విగ్రహం అయితే ఉంది. సో ఈ ఆలయం తర్వాత మనకి 12 జ్యోతిర్లింగాలు అయితే ఉంటాయి. సో ఇప్పుడు మనం జ్యోతిర్లింగాల దర్శనం అయితే చేసుకుందాం. దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ మనకి పశుపతినాథ్ లింగం అయితే ఉంది. ఈ ఆలయం మనకి కాఠ్మాండు నేపాల్ అయితే ఉంటుంది. ఇక్కడ మన శివలింగం పైన చూసుకోవచ్చు, మనకి పంచముఖ శివలింగం ఉంటుంది. ఇది సోమనాథ్ లింగం మనకి గుజరాత్లో అయితే ఉంటుంది ఈ ఆలయం అయితే. ఇక్కడ నుంచి మనకి మొత్తం 12 జ్యోతిర్లింగాలు అయితే ఉంటాయి. సెకండ్ వచ్చేసి మనకి మల్లికార్జున స్వామి శ్రీశైలం. మూడవ శివలింగం వచ్చేసి మనకి ఉజ్జయిని మహాకాళేశ్వర టెంపుల్ మధ్యప్రదేశ్. ఓం నమః శివాయ. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ పుట్ట వెలిసిందనమాట, ఇక్కడ తెచ్చిపెట్టింది కాదు. తర్వాత మనకి ఓంకారేశ్వర్ టెంపుల్ మధ్యప్రదేశ్. తర్వాత మనకి వైద్యనాథ్ జ్యోతిర్లింగం అనమాట. తర్వాత భీమశంకర్ జ్యోతిర్లింగం, ఇది మహారాష్ట్రలో ఉంటుంది, పూణేలో. ఇది మన రామేశ్వరం రామనాథ స్వామి జ్యోతిర్లింగం. మనకి బ్రహ్మసూత్రం కూడా ఉందండి ఈ శివలింగం పైన. తర్వాత మనకి నాగేశ్వర జ్యోతిర్లింగం, ఇది మహారాష్ట్ర. ఈ శివలింగానికి కూడా మనకి బ్రహ్మసూత్రం అయితే ఉంది. ఇది మన కాశీ విశ్వేశ్వర ఆలయం, అంటే కాశీ విశ్వేశ్వర లింగం మనకి వారణాసి. ఇక్కడ కనిపిస్తున్న ఈ శివలింగం మనకి త్రయంబకేశ్వర లింగం, ఇది నాసిక్లో అయితే ఉంటుంది ఆలయం మనకి. ఎంతోమంది డ్రీమ్ జర్నీ ఉంటుంది అనమాట కేదార్నాథ్ ఆలయాన్ని దర్శించుకోవాలని. సో ఇక్కడ కేదార్నాథ్ ఆలయం శివలింగం అయితే ఉంది. లాస్ట్కి మనకి కృష్ణేశ్వర జ్యోతిర్లింగం అయితే ఉంది. ఈ ఆలయం మనకి మహారాష్ట్రలో అయితే ఉంటుంది. మహారాష్ట్రలో దాదాపు 4 జ్యోతిర్లింగాలు అయితే ఉంటాయి అనుకుంటా. ఇక్కడ మనకి సుబ్రహ్మణ్య స్వామి అయితే ఉన్నారు, దర్శనం తీసుకున్నాం ఇప్పుడు. సో ఇక్కడ కూడా ఎక్కువ విగ్రహాలు అయితే ఉన్నాయి అనమాట. అక్కడ నుంచి మొదలు పెడితే మనకి ఇక్కడ లాస్ట్ వరకు కూడా మనకి విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇక్కడ నవగ్రహాలు అయితే ఉన్నాయి. శ్రీ సర్వమంగళ సహిత స్ఫటికలింగేశ్వర స్వామి దర్శనం మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్ రెగ్యులర్గా అయితే వస్తాయి. ఇప్పటి నుంచి ఈ సిరీస్ స్టార్ట్ చేసాం కదా, ఇప్పటి నుంచి మనం రెగ్యులర్గా టెంపుల్ వీడియోస్ అయితే మనం చేస్తూనే ఉంటాం ముందుకి. సో అవన్నీ మీరు మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో మొత్తం చూసిన వారు ఓం నమః శివాయ అని కింద కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఓం నమః శివాయ. సైనింగ్ ఆఫ్. నేను మహేష్. బాయ్ బాయ్. జై హింద్.